అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఆయనతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన కూడా ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్ హయాంలో ఏదైతే వీళ్ళు మొన్నటి నుంచి చెప్తున్న ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో 3,500 కోట్ల పైగా జరిగింది అనేది, అందులో వీళ్ళు కొత్తగా లేవనెత్తిన పాయింట్ ఎప్పటి నుంచో చెప్తుంటే మళ్ళీ ఇప్పుడు మరోసారి గుర్తు చేసింది. దాదాపు 30,000 మంది అంట అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ కొత్త బ్రాండ్ల వల్ల చనిపోయారు. గుండె, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు వచ్చినాయి. అది తాజాగా ఒక నివేదికలో తేలిందట. అదే నేపథ్యంలో 3,500 కోట్లు కాదు, దాదాపుగా 10,000 కోట్ల వరకు కుంభకోణం జరిగి ఉంటుంది అనేది అయ్యన్న పాత్రుడు గారు కూడా చేసిన వ్యాఖ్యలు అనమాట. అంటే ఇప్పుడు జగన్ ఒక 30,000 మందిని చంపేశారు దీని ద్వారా, ఈ బ్రాండ్లు తీసుకొచ్చి. అయితే వాళ్ళు అప్పుడు చేసింది వైఎస్ఆర్సీపీ. అసలు ఈ బ్రాండ్లు మా హయాంలో కాదు, 2019 ముందే చంద్రబాబు ఉన్నప్పుడే ఆ కొత్త బ్రాండ్లు, కొన్ని బ్రాండ్లు ఉన్నాయి అప్పుడు, గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ అని, ఆ బ్రాండ్లు అన్నీ కూడా అప్పుడు వాళ్ళు అనుమతి ఇచ్చినవే, మేము వచ్చిన తర్వాత వచ్చినాయి అనేది. అంటే ప్రజలకి ఇదంతా గుర్తుందో లేదు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు గుర్తు చేయాలా వైఎస్ఆర్సీపీ, ఏది ఏమైనా ఒక ముద్ర అయితే వేశారు. ఇప్పుడు ఒక 30,000 మంది చనిపోయారు ఆ మందు తాగి అనేది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి అంటే ఇంకొక స్కామ్ అయితే పాతదే, ఇంకొక కొత్త కోణం ఏమన్నా సిద్ధం చేస్తున్నారా ఈ లడ్డు వ్యవహారం అయిపోయిన వెంటనే? లేదు, మరి వాస్తవానికి అప్పుడు వీళ్ళు చెప్పింది ఆ బ్రాండ్లు మాయ కాదు, వాళ్ళే అనుమతి ఇచ్చారు అనేది. ఇప్పుడు ఇది ఏమన్నా వైసీపీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందా దీని మీద? జనం ఎవడన్నా పట్టించుకుంటున్నాడండి? జనం పట్టించుకొని వన్ ఆఫ్ ద అస్త్రం, అంతకు మించేం లేదు. లెక్కర్ ఎప్పుడైతే విచ్చలవిడిగా సందుకి గొంతుకి వచ్చిందో, ఇక్కడ మహిళలు అమ్మల నక్కల్ని తిట్టుకుంటున్నారు. రోడ్డు మీదకి వచ్చి కూడా అక్కడక్కడ ఉద్యమాలు కూడా చేస్తున్నారు, మా ఇళ్ల మధ్యనేంది ఈ పెంట అంతా అని చెప్పేసి. కాబట్టి అది డైవర్ట్ చేయాలి అంటే డైవర్షన్ ఏమవుతుంది ఇందులో నాకు అర్థం కాలే. బేసిక్గా తాగితే చావక బతుకుతారా? ఇప్పుడు వీళ్ళు ఏమైనా హెల్త్ డ్రింక్ ఎత్తున్నారా ఏంది? దాంట్లో నుంచి తాగితే రోగం వస్తుంది, చచ్చిపోతున్నారు. అదే నాణ్యం అంటే ఏంటో చెప్పండి. నేను అనేది అదే, నాణ్యమైన బ్రాండు, అందులో లెక్కర్లో నాణ్యతతో నువ్వు ఇచ్చే మందుతో చచ్చిపోరు జనము అని చెప్పి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా వీళ్ళు? రాయమనండి దాని మీద. ఇప్పుడు ఈ మందు తాగితే ప్రాణాలు కోల్పోతారని రాస్తున్నారు కదా, అవి తీసేయమనండి. ఇంకెందుకు? నాణ్యమైన మందు, మేము ఇచ్చే మందు తాగితే మీరందరూ పూర్తి ఆరోగ్యకరంగా ఉంటారు, ఎనర్జీ డ్రింక్ ఎగిరి గంతులు వేస్తారు, సచిన్ టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేస్తారు, ధోనీలాగా సిక్సర్లు కొడతారని రాయమనండి దాని మీద. ఎందుకు రాయట్లేదు మరి? చచ్చిపోతారని ఎందుకు రాస్తున్నారు దాని మీద వార్నింగ్? అంటే ఎవడు పోసినా మందు అంటే చస్తారనే కదా. మందు తాగిన తర్వాత వెంటనే ఎవరు చచ్చిపోరు, అదేం విషం కాదు. కాకపోతే స్లో పాయిజన్, నిదానంగా ఒక్కొక్క పార్ట్ అంతే. ఇక నుంచి అది రాయమంటే పోతుంది కదా ఆంధ్రప్రదేశ్లో. ప్లస్ ఎనర్జీ డ్రింక్ బాగా తాగండి అని చెప్పి రాయాలి. చంద్రబాబు గారు కూడా దాన్ని చూపెట్టి అందరికి విజువలైజ్ చేసి, ఇదిగో నేను కూడా తాగుతున్నాను, మీరు అందరూ తాగండి అని చెప్పానండి. ఇంకా బాగుంటుంది. మంత్రులు అందరూ కూర్చుని, ఇదిగో మేము వచ్చిన తర్వాత హెల్త్ డ్రింక్ ఇస్తున్నాం, ఇది మందు అంటే మేము ఆరోగ్యకరంగా ఉన్నాం కదా, మేము ఆరోగ్యకరమైన మందు ఇస్తున్నాం, మీరందరూ కూడా తాగండి అని చెప్పి పబ్లిసిటీ చేయమనండి. సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా మనం మాట్లాడుకుంటుంటే ఎక్కడ ఉంటుంది? ఏం లెక్క ఉంటుంది వాటిట్లలో? నీచంగా సమర్థించుకునేటటువంటి పరిస్థితి తప్పించి వాడిచ్చాడా వీడిచ్చాడు ఎవ్వడిచ్చినా దీని మీద క్యాబినెట్ ఉపసంఘం వేశారంట కదా. ఏముంది అదంతా కాలక్షేపం, 24 గంటలు ఏదో కాలక్షేపం చేయడం అండి. ఏంటంటే మనం జనాల్ని ఒప్పించలేము ఇవాళ. కాబట్టి ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకునేటట్టు చేయాలి జనాలు. మేము మంచి వెధవలం, వాడు తప్పుడు వెధవ అని చెప్పడం, అంతకు మించి ఏం లేదు దాంట్లో. అంతకు మించి ఇంకేం చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఓ రియల్ ఎస్టేటు సర్వనాశనం అయ్యింది, వ్యాపారాలు ఎవరికి నడవక చస్తున్నారు జనాలు. అలాగే పనులు, ఉపాధి పనులు, ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో మాత్రం ఉపాధి పనులు బాగున్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు? ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి. భవన నిర్మాణ కార్మికులు అది, అందులో కూడా 70% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళకి తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అదే సందర్భంలో ఇతర వాణిజ్యము ఇప్పుడు చూస్తే అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇబ్బందులు నడుస్తూ ఉన్నాయి. మిర్చి, టమోటా ఇట్లాంటివన్నీ కూడా కొంటుంటారు, అమ్ముతుంటారు. అదే సందర్భంలో గతంతో పోల్చుకుంటే, జగన్ టైంతో పోల్చుకుంటే తక్కువ. అట్లాగని జగనే వేపించలేదు అది. ఆ టైంలో అదృష్టవశాత్తు రేట్లు ఎక్కువ వచ్చినాయి. ఈ టైంలో మొన్న మధ్యన కొన్నిటికి ఎక్కువ రేట్లు వచ్చినాయి. మామిడికి కానీ ఈ ట్రిప్ మిర్చి పెరిగింది, అంతకుముందు అయితే తక్కువ ఉంది. ఇట్లాంటి పెరుగుదల తరుగుదల ఇవన్నీ ప్రభుత్వాలే ఇస్తున్నాయని జనం ఎవడు ఫీల్ అవ్వడం. కాబట్టి జనం మనల్ని పట్టించుకోకపోతే ఎట్లాగా? జనం మనల్ని పట్టించుకోవాలంటే ఏం చేయాలా? ఒకటి, మనం ఏదైనా ఇచ్చి చేయాలి. లైక్ జగన్ ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు అట్లాగే ఇప్పుడు ఇవ్వలేరు, అవి డైవర్ట్ కావాలి ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి? వీటిలో ఏదో ఒకటి నిరంతరం జగన్ జగన్ జగన్నామ జపం.
ఆ జగన్నామ జపంలో దాంతోపాటు స్వోత్కర్ష పరనింద మేము అద్భుతం చేస్తున్నాం. ఇవాళ ఆ పేపర్ చదివి సిగ్గేసింది. 30 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాలో చూశారట ఆయన, అదేది ఫ్లోరైడ్ గురించి. అప్పుడు వెలుగొండ కడదాం అనుకుంటే 30 ఏళ్లలో ఆయన స్వయంగా పూర్తి చేస్తున్నారు. మనం సిగ్గుపడాలా సంతోషపడాలా నాకు అర్థం కాలా. తెలంగాణ రాకముందు ఇదే ఫ్లోరైడ్ గురించి పెద్ద చర్చ తీసుకొచ్చారు తెలంగాణ. రాష్ట్రం ఎందుకు ఏర్పడాలి అంటే తెలంగాణ ఫ్లోరైడ్ గురించి పట్టించుకోలేదని, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు, కాంగ్రెస్ పట్టించుకోలేదని, ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదని. కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు, ఎన్నాళ్ళలో కట్టాడండి. కళ్యాణ్ గారు కూడా పోరాటం చేశారు కదా, ఫ్లోరైడ్ బాధితులు అక్కడ వెళ్ళొచ్చారు కదా, వెళ్ళి ఆయన 5 ఏళ్లలో పూర్తి చేశాడు కదా కేసీఆర్ అక్కడికి. మరి 30 ఏళ్ళు పట్టిందా? ఇది గొప్పతనమా? ఇది విజనా? ఇది అద్భుతమా? ఇది సక్సెస్సా? దాన్ని ఈనాడు ఫ్రంట్ పేజీ పెట్టి ఇప్పుడు రాస్తోంది ఎంత పర్సంటేజ్ అని. ఇలా ఈ సిగ్గులేని మీడియాకి, ఈ సిగ్గులేని జనాలకి నేను ఆ రోజున చేసి అక్కడ ఇదండి సంగతికి నేను ఇది 30 మినిట్స్ స్టోరీలు ప్రకాశం జిల్లా మీద నేను ఆ ఏరియాకి వెళ్ళి చేసి వచ్చా స్టోరీలు ఆ రోజున. ఇదే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా ఈ పరిస్థితి ఉంది అని ఇచ్చాను నేను స్టోరీలు. విజయనగరం జిల్లా కిడ్నీల సమస్యల దగ్గర నుంచి ఇక్కడ దాకా డిబేట్లు పెట్టాను నేను ఆ రోజున. ఆంధ్ర గురించి నాకుంది ఆ ఫీలింగ్. తెలంగాణ ఉద్యమం టైంలో నిజం నల్గొండలో ఎట్టుందో ఇక్కడ కూడా అట్లాగే ఉన్నాయి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఇచ్చే కరెక్ట్ మీరు అంటున్నది. ఆంధ్ర పాలకులు అనొద్దు, అక్కడ పాలకులు అనండి ఎవడైనా సరే అంతే అనే పదం వాడా నేను. ఆంధ్ర పాలకులను ఎందుకు అంటారు? ఎందుకంటే ఆంధ్రాలో కూడా తెచ్చింది కదా ఇట్లాంటి పరిస్థితి. మరి ఆంధ్రాకి కూడా చేయనప్పుడు ఇప్పుడు ఆంధ్ర పాలకుడు తెలంగాణ పాలకుడు అన్నాం అక్కడ. ఎందుకంటే మధ్యలో మర్రిజానారెడ్డి పరిపాలించాడు, ఇంకోళ్ళు పరిపాలించారు కదా తెలంగాణ వాళ్ళు కూడా. కాబట్టి అది తెలంగాణ వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేశారన్నామా? కాదయ్యా, అది పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఇవాళకి కూడా రోడ్డు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్డు వేయించారు, ఇక్కడ రోడ్డు వేయించారు అన్నారు. ఇన్నేళ్ళు ఎందుకు లేవు? ఇందులో చంద్రబాబు గారు ఎన్నేళ్ళు పరిపాలించాడు? అత్యధికం ఆయనే కదా. మరి ఎందుకని అక్కడ మాట్లాడట్లా? జగన్ అని ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఇందులో రాజకీయం మాట్లాడుకుంటున్నారు? బేసిక్గా సమస్య ఏంటంటే మనం ఏదైతే చేయలేకపోతున్నామో ఆ చెయ్యలేకపోతున్నది చర్చ జరగకూడదు. ఏది చేస్తున్నామో ఇది మాత్రమే చర్చ జరగాలి. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన స్ట్రాటజీ. అది నడుస్తుండదు అంతకు మించి. అంటే సంక్షేమం గురించి ప్రజలు చర్చించుకోకూడదనా? లేదంటే ఇప్పుడు ఈయన నిన్న చెప్పారు మేము దాదాపు ఒక 500 కంపెనీలకి గ్లోబల్ స్థాయిలో టాప్ 100 కంపెనీలకు చాలా వరకు భూములు ఇచ్చాం, సిలికాన్ వ్యాలీ లాంటివి తీసుకొచ్చాం, క్వాంటమ్ అంటే వీళ్ళ డెవలప్మెంట్ చూపించుకుంటున్నారు. అదే టైంలో జగన్ హయాంలో జరిగిన తప్పులు లేదంటే జగన్ హయాంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇది చూపిస్తున్నారు. జగన్ చేసిన సంక్షేమం గురించి ఆ డెవలప్మెంట్ గురించి చర్చ రాకూడదనా? లేదంటే ఇదే చర్చ జరగాలనా? ఇప్పుడు అంబానీ, అదానీ, జిందాలు, టాటా, చంద్రశేఖరన్ వీళ్ళందరూ వచ్చింది జగన్ టైంలోనే కదా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు టైంలో చిట్ట చివరిలో శంకుస్థాపన చేశారు 19లో. ఏమీ లేకుండా భూముల సేకరణ కూడా పూర్తి కాకుండా, అది కూడా ఎక్కువ భూములు లెక్క రాసి దాన్ని మార్చి మళ్ళీ సెటరేట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి. అదానికి ఇచ్చిన దాన్ని ఒక అడ్డమైన ప్లేస్లో ఇస్తే అది మళ్ళీ మార్చి సెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు ఎవడున్నా వస్తాడు. ఇక్కడ వనరు ఉంటే వైజాగ్కి ఎందుకు వస్తున్నారు? అమరావతికి ఎందుకు పరిగెత్తుకు రావట్లేదు? క్వాంటమ్ వ్యాలీకి జనవరి 1కే వచ్చేస్తున్నాయి అన్నారు. చివరికి ఇప్పుడు ఏదో ఒక యూనివర్సిటీలో నడుపుతున్నారు. అలాగే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది కూడా వీళ్ళు చెప్పినట్టు 50 అంతస్తుల బిల్డింగ్లు, 60 అంతస్తుల బిల్డింగ్లు కాదు, 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్లు. నోటి మాటల్లో ఒక భ్రమ కల్పించడం అనేది అద్భుతంగా చేస్తారు బాబు గారు. అవును, కానీ జగన్ టైంలో దాదాపు 900 పైగా కంపెనీలు మూతపడిపోయినాయి. ఈ అమర్ రాజా లూలు, ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి అయితే వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది కదా వీళ్ళు చెప్పేది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కడేంటి దేశం అంతా పోయింది, HSBC కూడా దేశం అంతా పోయింది, ప్రపంచం అంతా చుట్టేసుకుంది. అవి జగనే చుట్టేశాడేమో. మరి అదే సందర్భంలో అమర్ రాజా ఇప్పుడు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టింది కరెక్ట్. మరి అదే సందర్భంలో అదే లూలుని పంపించాడు జగనే. ఇప్పుడు ఆ లూలు వచ్చి ఏం చేయాలి? వాడికి ఇచ్చినటువంటి భూమి అంతా ఇప్పుడు మొన్ననే మాట్లాడుకుంటున్నాం, 5,000 కోట్ల విలువైన భూమిని షాపింగ్ కాంప్లెక్స్ కోసం ఇస్తారా ఫ్రీగా? విజయవాడలోను విశాఖలో. అదే వాడు వచ్చి ఎంపీ కాలని. ఇప్పుడు డిమార్ట్లు ఇవన్నీ ఉండగా వాడు వచ్చి ఎంపీ కాలి అంటే దోచిపెట్టేదాన్ని ఆపాడు అతను. లూలుకి వైజాగ్లో ఇచ్చిన ఎక్కడ ఇచ్చినా వాడు పెట్టేది షాపింగ్ మాల్ పెట్టేది. ఇనార్బిట్ ఐడియా ఉందా మీకు హైదరాబాద్లో? అది వైజాగ్లో వచ్చిందా లేదా? అది ఏమైనా ప్రచారం చేసుకోగలిగాడు అతను? ఇనార్బిట్ కన్స్ట్రక్షన్ అయింది కదా వైజాగ్లో.
అవును. లూలు అనేటటువంటి వాడు హైదరాబాద్లోనేమో డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు, అద్దెకి తీసుకుంటాడా? ఇక్కడేమో ఫ్రీగా ఇస్తాం వాడికి భూమి. ఏం మాట్లాడుతున్నాం మనం చేసే తప్పుడుని కూడా సమర్థించుకుంటూ. అదే సందర్భంలో అంతకుముందు ఇంకోటి ఆ మొక్క ఏదో చెప్పారు, జగన్ టైంలో అసలు ఉద్యోగాలే లేవు, పారిపోయారు అన్న. 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఈయనేంది నేను ఏదో 3 లక్షలు 4 లక్షలు ఇచ్చాను అంటున్నాడు. 6 లక్షలు టోటల్గా ప్రైవేట్ కూడా కలిపి. సరే జగన్ టైంలో కూడా 20 లక్షలు ఉంటాయి లెక్క కట్టుకుంటే. ప్రైవేట్ ఉద్యోగాలు నువ్వు ఇప్పించేది ఏంది? దాంట్లో స్విగ్గీలో జొమాటోలో వచ్చే ఇవన్నీ కూడా నువ్వు ఇప్పించినట్టు అవుతుందా? లేదా ఈ 2 ఏళ్లలో కొత్తగా కంపెనీలు ఏమన్నా, ఇప్పుడు కంపెనీ ఒకటి పెట్టడానికి భూమి నువ్వు ఇప్పుడు ఇవ్వడం బిగిన్ చేసావు. భూమి రావాలా, దాంట్లో కట్టాలా, కన్స్ట్రక్షన్ అన్ని అయ్యాక కదా నువ్వు వచ్చాక లెక్క కట్టేది. నిజమే అనుకుంటే ఇప్పటికి కూడా వీళ్ళు వచ్చాక కన్స్ట్రక్షన్ పూర్తయినాయి ఏంటి చెప్పండి బేసిక్గా. ఇప్పుడు ఒకవేళ ఉద్యోగాలు వచ్చుంటే జగన్ టైంలో వచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు అవుతాయి కదా బేసిక్గా. ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చింది ఒక 6,500, 16,500 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు. గవర్నమెంట్ ఇయ్యే కదా ఇచ్చింది వీళ్ళు. జగన్ 1,35,000 ఇచ్చేసాడు కదా మొదటి ఏడాది. వీళ్ళు 2 ఏళ్లలో ఇచ్చింది అతను 1,35,000 మొదటి ఏడాది ఇచ్చేసాడు కదా. తర్వాత 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు 5 ఏళ్లలో 2 లక్షలు ఇచ్చాడు. అతను 6 లక్షలు చెప్తాడు సచివాలయాల్లో. అదే వీళ్ళని ఎవరిని వాలంటీరు, మద్యం షాపులో పనిచేసేవాళ్ళు ఇవన్నీ కూడా చెప్తాడు. లేకపోతే ఆర్టీసీని కూడా చెప్తాడు. అవి నేను లెక్క చెప్పను. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇచ్చాడు అతను. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందేమో 25,000 కూడా ఉండవు. ఇదే 16,500 టీచరు, 6,500 ఇది 25,000 కానిస్టేబుల్స్. 25,000 ఉద్యోగాలకి 3 లక్షలు 6 లక్షలు అని చెప్పుకుంటే ఎట్టగా? అదే కదా. అది అట్లాగా అంటే చేసిన దాన్ని మైక్రోస్కోప్ పెట్టి చూపెట్టి చెయ్యనిది చేసినట్టు చెప్పడం అన్నటువంటిది ఒక ఆర్ట్. అది చంద్రబాబు గారు చాలా టాలెంటెడ్గా చెప్తారు అన్నమాట. అది ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ. ఈ మద్యం స్కామ్ ఇంకా లోతైన విచారణ జరిపిస్తాము అంటున్నారు. అంటే ఇప్పటికే దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేసింది అనుకుంటే మళ్ళీ ఏమైనా మొదటకు తీసుకొస్తారా? ఈ 10,000 కోట్ల లెక్క ఏంటి? 5 ఏళ్ల పాటు నడుస్తూ ఉంటుందండి. 10,000 ఏంటి అని అడిగితే 1,00,000 కోట్లు అనండి, బాగుంటుంది కదా అది పిక్చరు. అవి బాకీ అనేసి పబ్లిసిటీ చేయడమే ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు అంతటోడిని ఏ స్థాయిలో మనం దిగజార్చగలిగాం, నరేంద్ర మోడీ అంతటోడిని ఎంత దిగజారుడు బాధాలతో అవహేళన చేశాం, పవన్ కళ్యాణ్ అంతటోడిని ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశాం. కావాలనుకుంటే అందరూ మనం అవును అనుకుంటే పందిని కూడా నందిగా చేసి చూపించగలరు. అదే సందర్భంలో కాదు అనుకుంటే గనక పరమ నీచమైనటువంటి వ్యక్తిత్వ హననం చేయగలరు. పృథ్వీరాజ్ అనేటటువంటి వాడు ఎవరితోనో ఫోన్ సంభాషణని కావాలని ట్రాప్ చేసి మాట్లాడిస్తే అంత రచ్చ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి అయ్యయ్యో అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు ఆ పత్రికలో భాష కూడా చూడండి, జగన్ గ్యాంగ్. అదే చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయితే కనుక అది స్కామే కాదు, స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో పెట్టిన తప్పుడు కేసులో అని రాస్తారనమాట. ఇప్పుడు చేస్తే నిజంగానే చేసేసింది అంటే ఆ వార్తలోనే నిబిడీకృతం చేసేటటువంటి మైండ్ గేమ్ ఉంటుంది. దీన్నే ప్రాపగాండా గేమ్ అంటారనమాట. అంటే దీన్ని మిమ్మల్ని ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసేస్తారు సైకలాజికల్గా. ఇవాళ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిందుత్వవాదులు చంద్రబాబుని ఇష్టపడకపోయినా ద్వేషించరు, జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచగలిగారు వాళ్ళకి. ఇలాగే పదే పదే మాట్లాడి అంటే వీడైతే వెదవబ్బా, ఈయన పర్లే, ఈయన మంచోడు కాకపోయినా సరే అనేటటువంటి ఒక ఫీలింగ్. దట్ ఈస్ ద గేమ్, మైండ్ గేమ్. ఆ గేమ్ కోసం లక్షల మాటలు మీరు చివరి రోజు దాకా అది మాట్లాడుతూనే ఉంటారు. ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు అయ్యాక గెలిచారంటే కూడా అట్లాగే మాట్లాడతారు. ఓడిపోతే అప్పుడు జగన్ మళ్ళీ దుర్మార్గం చేశాడంటారు. అక్కడ కూడా అది ఒక కామన్. అది తప్పన్న కూడా అన్నాను నేను, ఎందుకంటే వీళ్ళైనా అంతే అంటారు కదా. వీడు చంద్రబాబు తేడాన్ని చూపెట్టుకుని కదా వీళ్ళు అధికారంలోకి రాగలిగేది. కాబట్టి అది రాజకీయ ఎత్తుగాళ్ళు. ప్రాపగాండాలో తెలుగుదేశానికి ఉన్నంత స్టామినా వైసీపీకి లేదు, అంతే తేడా. పీపీపీ విషయంలో మెడికల్ కాలేజ్ సంబంధించి దాని మీద కూడా జగన్ మీద బురజల్లే ప్రయత్నమా? అసలు కొన్ని మెడికల్ కాలేజీలకి జగన్ హయాంలో భూములే కేటాయించలేదు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అవన్నీ చేస్తున్నాం, పీపీపీ అన్నది మాత్రం ప్రైవేట్ పరమేం కాదు, ప్రభుత్వ హయాంలోనే ఆ కాలేజీలు నడుస్తాయని క్లారిటీ. అంతే అంతే. పీపీపీ అంటే ప్రభుత్వమే, మనకు అందరికీ తెలుసు కదా.
కాకపోతే 70% మంది పేదలకు ఇస్తారట. మరి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో ఇది ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు 70% చేస్తున్నారు, 100% చేస్తున్నారు అర్థమైపోతుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఇక పైన పని చేస్తూ పోతాం 30% ధనవంతులకి ట్రీట్మెంట్ చేస్తే ఎక్కడే ఎందుకు ఈ పీపీపీ అనేటటువంటిది ప్రభుత్వానియే కదా. గవర్నమెంట్ హాస్పిటల్లోనే మన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ చికిత్స చేయించుకోమనండి. రేపు పొద్దున్న పీపీపీ కాలేజీలో కూడా చేయించుకోమని చెప్పండి. పీపీపీలో చేయించుకుంటారులేండి, ఎలాగే ప్రైవేట్ నడుపుతారు కాబట్టి. ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోమని చెప్పండి, సరిపోతుంది. ఇంకోటి మెడికల్ కళాశాలల సీట్లు తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెడితే కూడా నిర్మోహమాటంగా అబద్ధాలు చెప్తే ప్రజల్ని మోసం చేయగలగడం అనేటటువంటిది చాలా గ్రేట్. అది చెప్పగలరు. కానీ వాళ్ళేమో మేము కాలేజీలు కట్టేసాం, క్లాసులు నడుస్తున్నాయి అని అంటారు. వీళ్ళేమో అసలు సొల్లి కబురు అండి. ఇప్పుడు బేసిక్ గా 18 స్వయంగా అది కాదు, 26 జిల్లాలకి 26 జిల్లాల్లో వాళ్ళు ఒక 7 పూర్తి చేశారు. అది ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నాడు కదా. కాకపోతే అదంతా జగన్ సరిగ్గా చేయకపోతే మేము చేసామంటాడు ఆయన. బట్ అక్కడ రెండింటి మూసేద్దామంటే కేంద్రం కూడా ఒప్పుకోలేదు కదా. అరకు దీని కడప జిల్లాది, కడపతో ఇంకోటి ఎక్కడ ప్రకాశం జిల్లా గుంటూరు దగ్గర పిడుగురాలేదు. ఈ 2 డైరెక్ట్గా కేంద్ర ఫండింగ్ అనమాట. అందుకని ఆ 2 సచ్చినట్టు కంటిన్యూ చేస్తున్నారు గవర్నమెంట్లోనే. అంతకుముందు 5 అయినాయి జగన్, ఈ 2 7. మిగతాయి అండర్ కన్స్ట్రక్షన్, స్టార్ట్ అయినాయి కొన్ని, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని, నడుస్తాయి. ఇప్పుడు వీళ్ళు టిట్కో ఇల్లు పూర్తి చేయలేదని చెప్పి ఒప్పుకుంటారా? మేము ఇల్లు కట్టి ఇచ్చేసేస్తే జగన్ పూర్తి చేయలేదు అంటారు. జగన్ కూడా అట్ట మిగతాయి పూర్తి కానీ వాళ్ళు పూర్తి చేయలేదు అంటాడు. ఇది ఒక కామన్ థింగ్ అనమాట. అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్ మీద రకరకాల రూపంలో రకరకాల కోణాల్లో బురద జల్లే ప్రయత్నం. ఒక పక్క ఆయన హిందూ వ్యతిరేకని, ఇంకో పక్క పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీకి అసలు భూములే కేటాయించలేదు, మరో పక్క మద్యానికి సంబంధించి 10,000 కోట్ల వరకు కుంభకోణం జరిగింది అంటున్నారు. అంతేకాదు 30,000 మంది చనిపోయారు ఆ బ్రాండ్లు తాగి అనేది. మరి వీటన్నిటి మీద ఎలాంటి పోరాటం చేస్తుంది వైసీపీ? ఒక రకంగా ట్రాప్లో పడుతుందా, లేదంటే డిఫెన్స్లో వెళ్ళగలదా లేదనేది ఇంక చూడాలి.